వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి. ఆ ఆలయానికి మన వంతు సహాయంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను. అయినా కూడా ఏదో కారణాల వల్ల అట్లా పోస్ట్పోన్ అవుతూ ఉన్నది. ఇవాళ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులతోనే నేను ఇక్కడికి వచ్చి ఈ దర్శనం చేసుకోవటానికి నేను ఇవాళ వచ్చాను. ఫ్రీక్వెంట్ బస్సులు ఉన్నాయి అన్నమాట ఇక్కడికి వచ్చి రావటానికి. అక్కడి నుంచి మన టెంపుల్కి రాగానే వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగా నచ్చింది. లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని కానించి లోపలికి వెళ్ళి అభిషేకం చేపించుకోండి. అక్కడ పంతులు గారు కూడా చాలా బాగా మాట్లాడి రండి ఇక్కడ మీరు అభిషేకం చేసుకోండి అని చూపించి ఆయన హారతి ఇచ్చి అంతా చేసి చాలా బాగా చేశారండి. ఆ తర్వాత అక్కడి నుంచి గుళ్ళోకి తీసుకొచ్చి ఇటుకు కూడా ఒకటి సమర్పించి ఉన్నాం మేము. చాలా బాగుంది. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది ఇక్కడ. అట్లాగే ద్వాదశ లింగాలు కూడా ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతుందని చెప్పారు. ఇదంతా బాగుంది సార్. ఎక్కడ కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఎక్కడికైనా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయము.